హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఎప్పుడు బట్టల డిజైనింగ్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ డైరెక్ట్గా నేను ఎప్పుడు చూపించలేదు. ఈసారి ఇండియా ట్రిప్లో నేను బట్టలు ఎక్కడ డిజైన్ చేయించుకున్నానో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. S3 బొటిక్ అండి. రండి, నేను ఏం డిజైన్ చేయించుకున్నానో కూడా మీరు కూడా చూసేద్దరు. పదండి, వచ్చేసామండి. ఈసారి S3 బొటిక్కి కొత్త అడ్రస్కి వచ్చామన్నమాట. నేను ఇన్నేళ్ల నుంచి చాలాసార్లు S3 బొటిక్లో డిజైన్ చేయించుకున్నాయని మీకు చెప్పాను. అప్పుడు అడ్రస్ వేరు, ఇప్పుడు న్యూ అడ్రస్కి షిఫ్ట్ అయ్యారు. డిస్క్రిప్షన్లో న్యూ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానన్నమాట. నావి కొన్నే రెడీ అయినాయి, అన్నీ రెడీ అవ్వాల. రెడీ అయిన వాటిట్లో ఇది కూడా ఒకటి అనమాట. సో రేపు కలెక్షను, ఇవాళ ఒకటో రెండో అయినవి ఉంటే కలెక్ట్ చేసుకుందాం, కొన్ని మీకు చెప్దాము అనుకున్నా. ఈలోపు ఇక్కడ ఆల్రెడీ సావిత్రి గారు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్స్ పెడుతున్నారండి. లేటెస్ట్ కస్టమర్లు అయిపోయినవి అవన్నీ కూడా మీరు అప్ టు డేట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు. సరే, నేను కొన్ని వీళ్ళ దగ్గర మగ్గం వర్కులు ఏంటి డిజైన్ అయినా నేను మీకు చూపిస్తాను. ఏంటండి, నా 2-3 అన్నా కలెక్ట్ చేసుకుందామని వస్తే ఇంత అట్రాక్టివ్గా ఎలా పరిచిపెట్టారు, భలే ఉన్నాయి. ఇప్పుడే రీల్ చేశాను నందు, జస్ట్ అయ్యింది, నువ్వు వచ్చావు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. కొన్ని అయినాయి. ఇది స్కాల్పింగ్ చేసి ఇది అయింది. బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. బిట్టుది. నేను దీనికి శారీ ఏం లేదు, ఒట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. క్లాత్ మీరే తీసుకొచ్చారు కదా. ఇది నాకు వీడియో కాల్ చేశారండి, నచ్చింది, డిజైన్ చేయించుకున్నాను. అది వరకు చెప్పాను మీకు, ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఒక్క పొర మీద వేసుకున్నప్పుడు కూడా. సో ఇది చిన్న చేతులు ఫ్యాషన్ అయింది కదా, మళ్ళీ చిన్న చేతులు పెట్టిస్తున్నాం అనమాట. అది ఇదేంటండి, ఏం క్లాత్ ఇది? షిమ్మర్ క్లాత్ మీద ప్రింట్ ఉన్నదన్నమాట. బయట షాప్స్లో తీసుకుని బ్యాక్ సైడ్ బటన్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఫుల్ బ్యాక్ అంతా కూడా వర్క్ ఉంది, ఇలా బాగుంది. ఇప్పుడు దీనికి నేను శారీ రెడీ చేసుకోవాలి. సావిత్రి గారు బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చారు, శారీ ఇవ్వాలి. ఇక బిట్టుది ఇంకా నీ ఫ్యాషన్ చేయడానికి అవ్వలేదు యాక్చువల్గా. ఇది నేను నిన్నే అయిపోయింది, బిట్టుది ఇవాళ అయింది. బాగా వచ్చిందండి బిట్టుది కూడా వర్క్. నక్కికి స్కాల్పింగ్ కింద ఒక్కటే బార్డర్ పెట్టాను. నేను పైన ఏమి వర్క్ వద్దని చెప్పాను దానికి, ఎందుకంటే దానికి గుచ్చుకుంటుందని ఎప్పుడు ఇరిటేట్ అవుద్ది. కానీ ఇదేం గుచ్చుకునేది కూడా కాదు, దానికి కంగారు చాలా నీట్గా ఉంది. కూడా పేస్టింగ్ చేశాను. పేస్టింగ్. సావిత్రి గారు చాలామంది అడిగారు పేస్టింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని. నేను ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి పేస్టింగ్ ఎలా వేస్తున్నారేంటో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ దీని మీద అయితే ఇదండి పేస్టింగు. ఇది ఆల్రెడీ పేస్టింగ్ వేసేటప్పుడు కూడా నేను ఒక క్లిప్ తీసాను యాక్చువల్గా. సో దాన్ని మీకు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. తర్వాత బయటికి తీసుకెళ్ళి ఇక్కడ నేను మగ్గం మీద ఏం వర్క్ చేస్తున్నారో చూపిస్తాను. సరే, నేను ఆల్రెడీ షూట్ చేసిన బిట్ ఉంది, దాన్ని చూసేయండి పేస్టింగ్ ఎలా వేశారు ఈ డ్రెస్కి అనేది. ఆల్మోస్ట్ 10 years నుంచి నేను సావిత్రి గారి దగ్గరే చేయించుకుంటున్నానండి. మొత్తం స్టిచ్చింగ్ అంతా కూడా ఇక్కడ డిజైనింగ్ క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో నేను పేస్టింగ్ గురించి మీకు చెప్పాను కదా, మనకి చుడిదార్ అయినా బ్లౌజ్ అయినా కట్ చేసేసినాక మనం పేస్టింగ్ వేస్తామండి. పేస్టింగ్ ఇలా ఉంటుంది అనమాట, వేసేయటం కటింగ్ అయిపోయినాక. సో బయట పక్క మనకి నార్మల్ క్లాత్ అండి, లోపల పక్క ఇది పేస్టింగ్ క్లాత్. ఇదేంటంటే మనం నెక్కి వేసేది అనమాట, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఫుల్ బాడీకి అన్నిటికీ వేసేది. సో వైట్ బ్లాక్లో ఉంటాయండి పేస్టింగ్ క్లాత్లో, నేను అవి కూడా చూపిస్తాను. వన్స్ ఇది ఇక్కడ తిరగేసి వేసినాక ఇలా ఐరన్ చేసేస్తారు, దీని మీద లైనింగ్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే కుట్టినాక ఒక రకమైన ఎలగెన్సీ ఉంటుందండి. క్లాత్ మీరు చూడండి, మామూలు క్లాత్ చూడండి, దీనికి నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఉండండి, మామూలు క్లాత్ చూడండి ఎలా ఉందో, కొంచెం స్మూత్గా కాకుండా ఒక సింపుల్గా ఉన్నట్టు కొంచెం ఏలుకలాడుతున్నట్టుగా అనిపిస్తుంది చూసారా క్లాత్ మామూలుగా ఉన్నప్పుడు. వన్స్ పేస్టింగ్ వేసి ఐరన్ చేసినాక క్లాత్ డిఫరెన్స్ చూడండి ఎట్లుందో. సో క్లాత్ స్ట్రక్చరే మారుతుంది అనమాట, చూడ్డానికి కూడా లుక్ మారుతుంది. నార్మల్ క్లాత్కి పేస్టింగ్ క్లాత్కి డిఫరెన్స్ అనమాట. ఆ ఫినిషింగు మనం వేసుకున్న చుడిదార్ అయినా బ్లౌజ్లో అయినా ఎలగెన్సీ ఉంటుంది, షోల్డర్స్ దగ్గర కానీ హ్యాండ్ కానీ ఓవరాల్ బాడీ స్ట్రక్చర్ కానీ. సో డ్రై వాష్కి ఇచ్చేసుకోవచ్చండి, ఇవి ఇంట్లో వాష్ చేయలేము. అందుకని పార్టీ వేర్ బట్టలకు మాత్రమే పేస్టింగ్ ప్రిఫరబుల్. నేను మోస్ట్లీ మేము అక్కడ బయట కంట్రీలో ఉంటాం కాబట్టి 7-8 సార్లు వేసినాక డ్రై వాష్కి ఇస్తాం, మాకు స్వెట్ ఉండదు కాబట్టి మాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఏంటంటే పార్టీ వేర్కి పట్టుబట్టలకి మంచి హెవీ వర్క్ బ్లౌజులకి ట్రై చేయండి. పేస్టింగ్ క్లాత్ ఇలా ఉంటుంది. ఇది వైట్ అండి, వైట్ బ్లాక్ రెండే ఉంటాయి అనమాట పేస్టింగ్లో. ఈ మధ్య పేపర్ పేస్టింగ్ కూడా వేస్తున్నారు, అది ఇంత కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. కంపారిటివ్లీ నార్మల్ దాని మీద ఇది థిక్గా ఉంటుంది. సో అది మీ ఇష్టం. నేనైతే ఇప్పటిదాకా ఇది వేయించలేదు, సో దీంతో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మీరు డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవడమే బెస్ట్ ఆప్షన్ అండి. పేస్టింగ్ కనుక వేయించారంటే, నేను మిగతా డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. ఇక్కడ పేపర్ పేస్టింగ్ వేస్తే ఇలా ఉంటుంది, వెనక పక్కకు వచ్చేసరికి ఆ థిక్నెస్ ఇలా ఉంటుంది. సో నెక్కి ఎక్కువ బాగుంటుంది పేపర్ పేస్టింగ్. మగ్గం వర్కులు కూడా నేను అన్ని S3లోనే చేయిస్తున్నాను అనమాట.
సంవత్సరాల నుంచి క్వాలిటీ బాగా నచ్చి ఇంకా అలవాటు పడిపోయాను అనమాట. చూడండి, ఇది మగ్గం వర్క్ చేస్తుంటే నేను మధ్యలో వీడియో తీసింది. ఇది మనకు బయట వేసే జర్దోసి మోస్ట్ ఆఫ్ ద టైం నల్లబడిపోద్దండి. ఇక్కడ జర్దోసి నాకు ఎప్పుడూ నల్లబడింది లేదు. క్వాలిటీలో మాత్రం వీళ్ళు అసలు కాంప్రమైజ్ గారు. అందుకని చెప్పి నేను ఇంకా ఇక్కడ రెగ్యులర్గా స్టిచ్ చేయించుకుంటాను. సో ఓవరాల్గా ఇవన్నీ బ్లౌజులన్నీ అయిపోయినాక డిఫరెంట్ లుక్ ఉంటాయి. ఇప్పుడు అంతా మనకు మార్కింగ్ లేసి ఇలా ఉంటాయి కదా, రేపు ఇవన్నీ క్లీన్ చేసేస్తారు. మెయిన్ మనకల్లా మెటీరియల్ క్వాలిటీ కూడా బాగా నచ్చితే ఇంకా ఫిక్స్ అయిపోవడమేనండి. అందుకనే నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది వర్క్. ఇది చూడండి, సింపుల్ వర్క్ అనమాట. ఇదంతా మన కింగ్డమే అండి. ఎప్పుడైనా వెళ్ళిపోయి ఏదైనా షూట్ చేసుకొచ్చి వీడియోలో క్యాప్చర్ చేసేయచ్చు అనమాట. మనదంటే మన కింగ్డమ్ అని కాదండి, పాపం ఈవిడ ఎఫర్ట్ అనమాట. కాకపోతే మా మదర్కి బాగా దగ్గర క్లోజ్ ఫ్రెండ్, ఇంకా ఫ్యామిలీ అనుకోండి, అంతే అంతే. ఇంకా అసలు నాకు అక్కడ నుంచి కాల్ చేసి ఏది కావాలన్నా చిటికలో రెడీ చేసేస్తున్నారు. సో అది కాకపోతే అమ్మ అప్పుడప్పుడు వచ్చేసి పాపం సావిత్రి గారితో పాటు ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చూడు కంప్లైంట్స్ ఇస్తుంటా కదా, ఆవిడ అంత బాగా కుట్టా కూడా అందులో నుంచి ఒక కంప్లైంట్ తీసుకొస్తా అనమాట. నేను ఒక్కదాన్నే కదా మీకు టిపికల్ కస్టమర్ని, ఇంకెవరు లేరు నాలాంటి. ఇది మీరు ఇప్పుడు పేస్టింగ్ చూసారు కదా, సో అది వైట్ పేస్టింగ్ వేస్తే అలా వచ్చిందండి. ఇది బ్లాక్ పేస్టింగ్ అనమాట, డార్క్ కలర్స్కి. చాలా పల్సటి క్లాత్ అండి ఇది, ఐరన్ చేయగానే అతుక్కుపోతుంది. అది ఓన్లీ వైట్ బ్లాక్. నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది పేస్టింగ్ వేస్తే కూడా ప్రైస్ డిఫరెన్స్ కూడా అది వరకు అడిగారు నన్ను. ఇప్పుడు దీనికి పేస్టింగ్ వేసామా? వేసామండి, అన్నిటికీ పేస్టింగ్ వేసాం. చూడండి, వేయటం వల్ల ఒక ఫినిషింగ్ లుక్ నీట్గా ఉంటుంది అనమాట. క్లాత్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది అనమాట. స్కాల్పింగ్లో అన్నీ నీట్గా ఉంటుంది. ఆ ఎలగెన్సీ వేరు. ఎవరు చీర మీద ఇలా బ్లౌజ్ని పెట్టుకొని చూపించరు అనుకుంటా. సో అది ఇది ఇప్పుడు పేస్టింగ్ వేసి నాకు జనరల్గా ఒక బ్లౌజ్కి రఫ్గా పేస్టింగ్ వేస్తే మనిషి సైజుని బట్టి మారుతుందండి. 150 to 200. సో మొత్తం కలిపి 150 to 200 డిపెండ్స్ ఆన్ ద సైజుని బట్టి. ఇప్పుడు చుడిదార్ ఉందనుకోండి, దీనికి ఫుల్ వేసారు కదా పేస్టింగ్, ఫుల్ టాప్ ఫుల్ పేస్టింగ్. ఫుల్ పేస్టింగ్ వేసారు. దీనికి ఎంత పడుతుందండి? దీనికి బ్యాక్ సైడ్ జిప్పు పెట్టించాను. బిట్టుది కాబట్టి 2 meters పడుతుంది. మామూలుగా అయితే కనుక పెద్దవాళ్ళకి 2.5 meters. ఇప్పుడు 2 meters పెడితే ప్రైస్ ఎంత పడుతుంది? దాన్ని బట్టి ఇంచుమించుగా మీటర్ లెక్కన పడుతుంది. మీటర్ 500, డ్రెస్కో 500 అలా పడుతుంది. సో పేస్టింగ్ వేసినందుకు ఎక్స్ట్రా పేస్టింగ్. ఇది మంచి క్వాలిటీ అండి. డ్రెస్కి వేయించుకుంటే బెటర్ అండి, చిన్న చిన్న వాటికి. ఇప్పుడు మనం ఈ పార్టీ వేర్ వేస్తాం కదా, వాటికి వేయించుకుంటే బాగుంటుంది. పార్టీ వేర్ బట్టలు ఎన్ని 4 సార్లు వేసినా కదా డ్రై వాష్కి ఇచ్చేది. డైలీ వేర్కి వేస్ట్ అండి, ఎందుకంటే డైలీ ఉతికినప్పుడు పేస్టింగ్ పాడైపోతుంది. మనం పెట్టిన డబ్బులు ఏంటంటే అకేషనల్ వేర్కి వర్త్గా ఉంటుంది అనమాట. సరే, ఇది నేను పట్టుకెళ్తాను. దీని చున్నీ ఆల్రెడీ నా దగ్గరే ఉంది. ఇది కూడా దీనికి ప్యాంట్ కూడా డిఫరెంట్ కుట్టారు, ప్లీట్స్ లా కుట్టారు కదా. పంచ స్టైల్లోనే పటియాలాలోనే కొంచెం ప్లీట్స్ దింపారనమాట వెరైటీగా. ఇది యాక్చువల్గా నేను తరం ముందే కలెక్ట్ చేసుకొని ఉంటే ఇప్పుడు మేము ఇద్దరం వేసుకొచ్చే వాళ్ళ మదర్ అండ్ డాటర్ కదా. అవ్వలేదు. పెళ్ళిళ్ళ సీజన్ అండి, మంచి బిజీగా ఉన్నారు అసలు. నా వల్ల వీళ్ళకి ఇంకా చాలా ట్రబుల్ కూడా అయింది. కానీ నేనేం లేదు 100 చెబుతాను అనమాట. ఆవిడకి చాలా ట్రబుల్ ఇస్తున్నా. ఈవిడికి మా మదర్కి నేను ఇచ్చేంత ట్రబుల్ ఎవరు అమ్మకేమో కలర్స్ అని. పిల్లలు కాబట్టి ఇంకా నేను అక్కడ ఉంటానండి, అన్ని సెలెక్ట్ చేసుకోలేను. అందుకని నా ప్లేస్ లో అమ్మ వస్తుంది. కాంప్రమైజ్ అవ్వదు. కంప్లైంట్ చేస్తారు, మీకు అర్థమై ఉండాలి. అస్సలు కాంప్రమైజ్ అవ్వను అవుట్ఫిట్ల దగ్గర మాత్రం. అందుకనే కదా ఇంత మంచి అవుట్ఫిట్ వచ్చింది చెప్పండి. టాలెంట్ మొత్తం ఈవిడదైనా సరే వీటన్నిటిలో ఎక్కడో చోట మా అమ్మ నేను ఏలో కాలో పెట్టుంటాం కదా కదండి. టార్చర్ పెడతాం అసలు. పేషెన్స్ ఎక్కువ అండి, దానివల్ల మేనేజ్ అవుతుంది. చాలా పేషెన్స్ వచ్చింది బొట్టికి పెట్టాక. అవును, ఈ వర్క్కి నేను చూస్తున్నాను కదా, గబుక్కుని ఏదైనా అయిపోయింది 2-3 బ్లౌజులు రండి చూసుకోండి అని చెప్పినప్పుడు వస్తే ఎంత బిజీగా ఉంటారో అసలు. ఉంటాయండి, ఒక పక్కేమో అవ్వలేదని కాల్స్, ఇంకో పక్కేమో వర్కర్లు. సో వెరీ ఆక్యుపైడ్గా ఉంటుందండి బాబు బ్రెయిన్ మాత్రం. సరే, ఇప్పుడు ఎదురుగా పెట్టారు కదా, సో ముందు వీటిని కూడా ఒక లుక్ వేసేద్దాం. ఈ లేటెస్ట్ వర్క్లు అండి మీరు చేసి. పీటా వర్క్ ఇది యాక్చువల్గా. పీటా వర్క్ అంటే ఎట్లా చేస్తారు? జర్దోసి వేసి దాని మీద ఇట్లా కొడతారన్నమాట. ఇది మెరుకున్న జర్దోసి పీటా వర్క్ ఇది. భలే ఉందండి. చూడండి, ఇది ఎంత డిఫరెంట్. ఓకే, ఇది నాకు బాగా నచ్చింది బార్డరు. నేను ఒకదానికి వేయించుకుంటా. చాలా బాగుంటుంది. చూడు, టాజిల్స్ కూడా డిఫరెంట్గా చూడండి. నేను ఇది ఒకదానికి బాగుందండి. సో ఇప్పుడు ఏంటి, ఇది వేసేసినాక కొట్టారు. అసలు ఈ కట్ వర్క్ కూడా నచ్చింది. ఈ షేప్ నా దగ్గర లేదే. ఇలాంటప్పుడే రావాలండి మన దగ్గర. లేటెస్ట్గా ఏమైందో చూసుకోవటం, మనం చేయించేసుకోవడం. ఇది ఈ బార్డర్ కూడా నచ్చింది. సో బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వచ్చిందండి, పీటా వర్క్. నైస్. ఇది వర్క్ అండి. అండ్ ఇదేమో శారీకి ఇలా మొత్తం బార్డర్ అంతా వేసారు. ఇలా బాగుంది, చాలా పళ్ళుకి. ఓన్లీ పళ్ళుకి. ఓన్లీ పళ్ళు. పళ్ళుకే ఇప్పుడు అంతా పళ్ళు ఫ్యాషన్. నేను ఈసారి పళ్ళుతో పాటు శారీకి కూడా బార్డర్ లాగా ఇచ్చుకుంటా. ఇది బాగుంది ఇలా. అవును, ఇది చాలా బాగుంది. సారీ ఫోటో తీసుకొని దాసేసుకుంటాను. ఇది కూడా చూడు, ఇది కూడా పీకాక్ వర్క్. పీకాక్. ఇది మగ్గం టాజిల్స్.
ఓకే, ఇప్పుడు ట్రెండ్ మారిందంటండి, లేటెస్ట్ ఇప్పుడు బీడ్స్ ట్రెండ్ వస్తుందంట. మగ్గం పళ్ళుకి మగ్గంతో టాజిల్స్ అండి. ఇది మగ్గం మగ్గం వర్క్ బాగుందండి, కలర్ కాంబో బాగుంది. ఓకే, ఇది 10 inches హ్యాండా ఇది? ఇప్పుడు చిన్న హ్యాండ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ దాకా చేయించుకుంటా ఫ్యూచర్లో. ఇదిగో వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా ఇట్లా సావిత్రి గారు ఫోటోలు వీడియోలు పెట్టగానే దాసేసుకుంటున్నాను అనమాట. బాగున్నాయి. జస్ట్ ఇది స్కాల్పింగ్ చేసి బ్లౌజ్కి పట్టుసారండి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ మోడల్ బాగా ఫ్యాషన్ అవుతుందండి, తెగొట్టించుకుంటున్నారు. కొంత స్కాల్పింగ్ వేసారా? చూడండి, స్కాల్పింగ్ వేసినప్పుడు ఇక్కడ ఏంటండి మీరు వేసింది పేపర్ పేస్టింగ్ అండి, అందుకని ఇక్కడ స్టిఫ్గా నిలబడి ఉంటుంది, మిగిలిందంతా నార్మల్ పేస్టింగ్. ప్రస్తుతం ఈవిడ బిజీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వేరే కస్టమర్లు వచ్చే లోపు నేను వీడియో క్యాప్చర్ చేసుకుందామని హడావుడి పెట్టాను అనమాట. బాగా కోఆపరేట్ చేశారు. అవును, మీది కూడా బ్లౌజ్ బాగుందిగా. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెండెంట్స్ వస్తున్నాయి, జ్యువెలరీ వర్క్ అండి. నాకు కూడా ఒకటి చేశారు కదా మీరు. నేను ఒక పైతని శారీకి చేయించుకున్నట్టున్నాను బ్లౌజ్. ఇదిగోండి, ఇవన్నీ జ్యువెలరీ విడిగా పెండెంట్స్ కొంటారు కదండి, జ్యువెలరీ వర్క్లకి కొంటారు, కొని మగ్గం మీద దీన్ని అటాచ్ చేస్తారనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది కొంచెం రేట్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఈ పెండెంట్స్ కూడా కొనాలి కదా. పెండెంట్స్ అనరు ఇవి, వీటిని ఏమంటారు? స్టోన్స్తో విత్ పెండెంట్ అని. ఇవి కొనాలి కదండి, వాటి ప్రైస్ పడుతుంది, మళ్ళీ వాటి చుట్టూతో మగ్గం వరకు చేసిన ప్రైస్ పడుతుంది. సో ఇప్పుడు రౌండ్గా తిప్పుతూ ఉండండి సావిత్రి గారిని. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చిందండి. ఇదేంటండి? ఇది కర్దానాతో ఫుల్ ఎంబోజ్డ్గా ఉంది, ఎంబోజింగ్ చేయించి చేసేమాట. జర్దోసి ఎంబోజ్డ్. కర్దానాతో ఎంబోజ్ చేసి. ఇది చూడండి, మధ్యలో ముత్యాలు. మంచి డిజైనర్ వచ్చారండి నాకు దగ్గరికి. 2 డిజైనర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన డిజైనర్స్. సో ఈసారి నేను వేరే యానిమల్స్ని సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేయించుకుంటా. చూడండి, ఇవన్నీ ఎంబోజింగ్ వచ్చింది చూడండి. ఇది బాగుందండి ఆ షేప్. పళ్ళు టాజిల్స్ కూడా చూడు ఇక్కడ కింద దీనికి. ఇప్పుడు అదేనా మీరు చెప్తుంది? ఈ టాజిల్స్ ఇట్లా వస్తున్నాయా ఇప్పుడు? ఎప్పుడో ఇది 10 ఏళ్ల క్రితం ఫ్యాషన్ కదా, మళ్ళీ ట్రెండ్ అయింది. మగ్గం టాజిల్స్ మాట. ఓన్లీ పళ్ళుకి, సారీ అంతా కాదు, దీనికి బీడ్స్ మాట. బిట్టు పాపం దీని పేషెంట్స్కి టెస్ట్ పెడుతున్నట్టున్నాం మేము. పొట్టలో పునుగులు వేసుకోవాలి గారు. ఇంక ఇప్పుడు చూశారు కదా, ఇప్పటిదాకా నేను డిజైన్ చేయించుకున్న బట్టలు ఎక్కడివి అనేది మీకు తెలిసిపోయింది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గరికి రావచ్చు. ఈ అవుట్ఫిట్ మొత్తం కూడా వీళ్ళ దగ్గరదే అండి. ఇవన్నీ కస్టమర్స్ అనమాట, నాయి కాదు. సో నా ఆల్రెడీ కలెక్షన్కి 2 ఉన్నాయి. రేపు వచ్చి మిగతా కలెక్ట్ చేసుకుంటా. ఫ్యూచర్ ఫ్యాషన్ టాక్స్లో వాటి డీటెయిల్స్ అన్నీ ఇస్తానన్నమాట. నేను కనీసం ఒక 5-6 అన్నా నావి ఉంటాయి, అవి కలెక్ట్ చేసేసుకుందాం అనుకున్నా. కొంచెం ఇది మంచి పీక్ సీజన్ అండి వీళ్ళకి. నేను కూడా అదే పీక్ సీజన్లో వచ్చా కదా మీకు. లాస్ట్ ఇయర్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ అయితే ఫంక్షన్ వల్ల చాలా ఆక్యుపైడ్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఫంక్షన్ మగ్గం వర్కులు మొత్తం సావిత్రి గారే. మీకు తెలియంది ఏముందో చెప్పేసే ఉంటా కదా చాలాసార్లు. ఈసారి పాపం ఆ బర్త్డేని పెట్టలా, నార్మల్ వర్కే అనమాట. గట్టిగా నేను 10-12 చీరలు ఉన్నట్టున్నాయి ఈసారి మగ్గం వర్కులవి. మిగతావన్నీ బిట్టువి కాసిన 4 తక్కువ, షాపింగ్ తక్కువ చేశా. పాపం వీడి కొంచెమన్నా రిలీఫ్ ఇద్దామని ఆ వారు నెక్స్ట్ ఇయర్ దంచి కొట్టేద్దాంలేండి. సరే అండి, ఇక్కడ నేను చూపిస్తున్న క్లిప్స్ S3 బొటిక్ కొత్తగా మూవ్ అవుతున్న ప్లేస్ అండి. 2025 December 1 నుంచి ఈ ప్లేస్ లో బొటిక్ సంబంధించినవన్నీ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి బొటిక్ రన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చిన కాంటాక్ట్స్ గానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ అన్ని నార్మల్ గానే వర్క్ అవుతాయండి. ఈ కొత్త బొటిక్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ ఫోన్ నెంబర్ చూసుకొని మీరు ఈ లోపే వెళ్ళాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా సావిత్రి గారిని కాంటాక్ట్ అయ్యి మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు. సర్వీసులన్నీ నార్మల్ గానే జరుగుతున్నాయండి. అడ్రస్ మాత్రమే మారింది. డిస్క్రిప్షన్ లో కొత్త అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. 2025 December 1 నుంచి ఈ కొత్త అడ్రస్ లో S3 బొటిక్ ఉంటుందండి. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చూసేద్దామా మరి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ఇక్కడ డిజైన్ చేయించుకున్న శారీని ఇంకెక్కడో ఫ్యాషన్ టాక్ చేసేదాన్ని కదా, ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేయించుకున్న శారీని ఇక్కడే ఫ్యాషన్ టాక్ చేస్తున్నాను అనమాట. అదే కొత్తదనం ఈ ఫ్యాషన్ టాక్లో. ఇది ప్యూర్ క్రేప్ శారీ అండి, బాగా షైనింగ్ వస్తా చాలా బాగుంది. సావిత్రి గారు నేను కరెక్ట్గానే చెప్తున్నాను, ఎక్కడైనా కరెక్ట్గా చెప్పకపోతే ఎవరైతే డిజైన్ చేశారో ఆ పర్సన్ ఇక్కడే ఉన్నారనమాట. గైడెన్స్ తీసుకుంటాం మధ్య మధ్యలో. సో ఈ షైనింగ్ వచ్చి లైట్ వెయిట్తో చాలా బాగుందండి శారీ. ఈ శారీ కంప్లీట్ మగ్గం వర్క్ చేసిందనమాట. క్రియేటెడ్ బై S3 బొటిక్ సావిత్రి గారు. తనే కలర్ చూస్ చేశారు, తనే డిజైన్ చూస్ చేశారు. మొత్తం ఎఫర్ట్స్ అంతా ఆవిడవే అనమాట. అందుకని ఫ్యాషన్ టాక్లో కూడా మధ్యలో పిలుచుకొచ్చేస్తున్నాను. సో ఆవిడ ఓన్ టాలెంట్ అనమాట ఇది. సో ఈ శారీ డిజైనింగ్కి 28 days పట్టింది కదండి. రండి. సో వీడియో మొత్తం ఈవిడ ఉన్నారు, కానీ ఫ్యాషన్ టాక్లో కూడా ఈవిడ ఉంచడం అవసరం అనిపించింది అనమాట. సో ఇది
మీరే చెప్పాలండి ఈ శారీకి మీరు పెట్టిన ఎఫర్ట్. ఈవిడ ఓన్ టాలెంట్ అండి ఇది మొత్తం. ఈ శారీ మొత్తం ఇలా లైన్స్గా వచ్చిందండి వర్క్. చిప్ వర్క్ అన్నారు కదా, లైట్ వెయిట్ మిర్రర్స్ అండి ఇవి. సో బార్డర్ అంతా ఇలా మగ్గం వర్క్ వచ్చింది. జద్దోసి, సిల్వర్ జద్దోసి వచ్చి స్టోన్స్ వచ్చి పర్ల్స్ వచ్చినాయి అనమాట. 25 days పట్టింది ఆల్మోస్ట్. మనం టైం ఇస్తే బాగా చేస్తారండి. మనం హడావుడి పెడితే ఏంటంటే మనకు టైం సరిపోదు ఇంత క్వాలిటీగా డిజైన్ చేయాలంటే. సేమ్ ఏదైతే బార్డర్ వచ్చిందో అది కింద 3 layers బార్డర్ వచ్చింది అనమాట శారీకి. ఇలా 3 layers వచ్చింది. మిగతా ఏరియా మొత్తం పళ్ళు అండ్ హాఫ్ ఆఫ్ ది శారీ ఇలా మిర్రర్స్ వచ్చినాయండి. మిగతా కుర్చీలంతా మిర్రర్స్ ఉండదు. సో హాఫ్ అండ్ హాఫ్ టైప్ కదండి. బరువు లేదు, ఇన్ని మిర్రర్స్ ఉన్న చీర బరువు లేకుండా మేనేజ్ చేశారు. అదే కదా లైట్ వెయిట్ మిర్రర్స్ అంటే. ఈ శారీకి వచ్చినట్టే బ్లౌజ్ కూడా మొత్తం కంప్లీట్ డిజైన్ చేశారు. హోల్ బ్లౌజ్ వర్క్ అనమాట, కంప్లీట్ మగ్గం వర్క్ విత్ మిర్రర్స్ అనమాట. లైట్ వెయిట్ మిర్రర్స్ అండ్ విత్ పర్ల్స్ అనమాట. సో దీనికి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫుల్ మిర్రర్స్ అండి. బుజ్జి టసల్స్ కూడా ఈవిడ తెలివే అనమాట. సో ఆవిడ అనుకుంటున్నారు నేను చేసింది నా ముందే చేస్తుందో చూసారా, ఈ కష్టం ఎవరికి రాకూడదు. ఇదండి శారీ గురించి. ఇప్పుడు ఈ శారీ డీటెయిల్స్ అన్నీ నేను ఎలా ప్రొవైడ్ చేశానో డిస్క్రిప్షన్లో వీళ్ళ బొటిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్, వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి. చాలా వేరియస్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో కూడా మగ్గం వర్క్ చేసేస్తారు. టైం ఇస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నా కదా. సో నాకు బిట్టుకి 90%, 99% వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్. ఇంత కష్టపడి శారీ డిజైన్ చేశారు కాబట్టి ఫినిషింగ్ టచ్లో కూడా సావిత్రి గారినే యాడ్ చేద్దాం. ఇప్పటిదాకా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా దాకా అందజేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.